గ్రౌండ్ గా మార్చినటువంటి పొలాలు ఏమైపోయినాయి, ఆ రైతులకు సరిహద్దులు ఏమైపోయినాయి అని అడగాలి. మీరు మొన్న ఒక సభ నిర్వహించినందుకే సరిహద్దులన్నీ మాయమైపోయా సార్? మొత్తం గ్రౌండ్ లెవెల్ చేసేసారు సార్. 12 ఎకరాలు లెవెల్ చేసేసారు. రైతులు ఎవరైనా ధర్నా చేసి ఎవరు? మీరు ఆ ప్రశ్న అడగాలి. అంటే ధర్నా చేస్తేనే మీరు ప్రశ్న అడుగుతారా, లేకపోతే అడగరా సార్? మీకు బాధ్యత లేదా ఈరోజు మీడియాకి? నేను ఇంకొక ప్రశ్న అడుగుతా. హెచ్సియూలో మొత్తం మూగ జంతువులన్నీ చచ్చిపోతున్నాయని చెప్పి ఆకలి ఏడుపులు ఏడ్చినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారిని మీరు పిలిచి కూర్చోబెట్టి అడగాల్సిన ప్రశ్న ఏందో తెలుసా? బండెనక బండి కట్టి ఆ రోజు బండి యాదగిరి రాసి కలిసిపోదామని కనీసం తెలంగాణ మట్టికి వాసనకు సంబంధం ఉన్నటువంటి ఒక విషయాన్ని సార్ పసిపిల్లోడికి తెలుసు. బండెనక బండి కట్టి నైజాం సర్కార్ గురించి రాసిండు అన్న విషయాన్ని కూడా తెలియని కల్వకుంట్ల తారక రామారావు బండెనక బండి కట్టి మనం కలిసిపోదాం ఏడుకో అని చెప్పిండంట. అట్లా బండ్లు కట్టమని రెచ్చగొడితే మూగజీవమైనటువంటి ఆవు చనిపోయింది సార్. దాని గురించి మీరు ప్రశ్న అడగాలి. అట్లాగే 2 మనుషులు చచ్చిపోయారు మీ మీటింగ్ వస్తే, ఆ మనుషులకు సంబంధించి తాలూకు మీరు ప్రశ్న అడగారు. కానీ ప్రజలకు ఉన్న విషయం ఉన్నట్టు చెప్తే వీళ్ళు ఉలిక్కి పడితే మీరు దాన్ని ఈ రోజు అన్నగారు మాట్లాడుకుంటూ ఆయన అనకపోతే మీరు చర్చ పెట్టే వాళ్ళు కాదు కదా. ఎస్, ఆయన అనకపోతే ఈ చర్చనే వచ్చేది కాదు. ప్రజలకు మన దగ్గర ఎంత ఆస్తుంది, ఎంత నిల్వలు ఉన్నాయో ప్రజలకు తెలిసేదే కాదు. మీరు 9.5 సంవత్సరాలు దాచిపెట్టినటువంటి నిజాలను ఈ రోజు మేము ప్రజల ముందు ఉంచుతున్నాం. ఆ నిజాలను మీకు ముందు ఉంచుతున్నాం కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రోజు మీరు కనకదుర్గమ్మ వారి టెంపుల్లో మీరు ఎవరి మొక్కులకు ఎవరి డబ్బులు ఇచ్చిండ్రు, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ఎవరి ఆస్తిని ఎవరికి పంచిరు, ఎవరి నీళ్ళని ఎవరు తీసుకుపోమన్నారు. వీటన్నిటిపైన ఈరోజు సమాజం ఆలోచన చేస్తుంది కాబట్టి ఈ తాలూకు వివరాలన్నీ బయటికి రావద్దు అని చెప్పేసి మీరు ఈ రోజు పరువు పోయింది అని ఇంకొక సెంటిమెంట్ సార్ ఒక మాట అన్నారు. సార్ ఒక మాట అన్నారు, పోయినంత కాలం మా మీద ఎందుకు ఏడుస్తారు సార్? సార్ ఒక మాట, పోయినంత కాలం మా మీద ఎందుకు ఏడుస్తారు? మీరు 15 నెలల అధికారం దిగితే మీ పేరెత్తొద్దు. కానీ 1969లో 1953-52లో ఏం తప్పు జరిగిందో జరిగిపోయి 66-70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ మీరు కాంగ్రెస్ పార్టీని నిందించవచ్చు. కానీ మిమ్మల్ని మేము ప్రశ్న అడగొద్దా? ఎక్కడి న్యాయం సార్? ఎక్కడి నీతి ఇది? ఓకే సార్. కోటిరెడ్డి గారు నమస్కారం అండి. సార్, ఈ వాదనలన్నీ మీరు వింటున్నారు కదా. సో ఈ సీఎం గారు మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు మనం తీసుకోవచ్చు? అంటే ఓకే, ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడవలసిందే మాట్లాడారా, మాట్లాడవలసిన గ్రూప్ దగ్గరే మాట్లాడారా, లేదా ఆ మాట వెనక ఏమైనా ఇన్ బిట్వీన్ లైన్స్ ఏమైనా మనం ఆలోచించాలి? సరే, పార్టీ లైన్లో పెద్దలు మనకి అదే వాస్తవంగా ఒక రాష్ట్రాన్ని నడిపే నాయకుడు తనకి అంటే ఆర్థిక పరిస్థితి గురించి శ్వేతపత్రం లాగా విడుదల చేయొచ్చు. కానీ దానికి సంబంధించి చేయాల్సింది ఇవాళ కాదు, తన అధికారంలోకి రాగానే ఇది ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అని ముందే చెప్తూ ఉన్నట్లయితే బాగుండేది. అది చేయలేదు. నాయకుడు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళందరినీ కలిపి నడిపించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి వేలతనం చూపించకూడదు ఎక్కడ. ఇప్పుడు అలాంటి ఒక అంటే ఆ సందిగ్ధత నిన్న చూపించాడేమో అనిపించింది. ఇందులో మనకి క్లియర్గా కనిపిస్తుంది. మొదటిది, ఎన్నికల ముందు ఆల్రెడీ ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు కేసీఆర్ అని చెప్పింది నిజం. వాళ్ళు మార్చింది నిజం, వీళ్ళు మార్చాడని చెప్పింది కూడా నిజం. అయినా సరే ఆ రోజు కొన్ని గ్యారంటీలని, హామీలని రకరకాల చేశారు. ఏదైనా సందర్భం ఒకవేళ రాకపోతే ఓకే అండి, ఒకవేళ అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుందని తెలియకుండానే అప్పులు ఇంత ఉన్నాయని చెప్పారా? అంటే వాళ్ళ దగ్గర యాక్షన్ ప్లాన్ కూడా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ దాన్ని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. సో అమలు చేయలేనటువంటి హామీలకు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవాళ ఏం చెప్తున్నాడు? కేవలం 18,500 కోట్లు మాత్రమే మా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు. 18,500 కోట్లు ఉండేటువంటి పరిస్థితులు గతంలో కూడా చాలా వచ్చి ఉంటాయి. కానీ దాన్ని మేనేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కదా. ఈ రోజుకి నేను సెంటు అంటే ఒక కుంట భూమి కూడా అమ్మలేదని చెప్పేసి నేను చెప్పినటువంటి వాటిలో ఒక కీలకమైన స్టేట్మెంట్. నిజమే, అమ్మలేదు. అమ్మేటువంటి ప్రయత్నాలన్నీ అడ్డుకోవడం ద్వారానే ఆగిపోయింది. అలా అని చెప్పి కేసీఆర్ ఆగిపోయాడా? కేసీఆర్ చాలా అమ్మాడు. అంటే ఇక్కడ మేనేజ్ చేయడంలో వైఫల్యం కారణంగానే రకరకాల విమర్శలకి తావిస్తున్నాడు. మొదటిగా ఇప్పుడు ప్రభుత్వం నిర్వహణకి ఈ రోజున 18,500 కోట్లతో నేను ఏమీ చేయలేను అంటే రాబోయే 3.5 సంవత్సరాల పరిస్థితి ఏంటి, భవిష్యత్ ఏంటి? అంటే ఈయనతోటి అయిపోదు కదండి, ఈ తరంతో అయిపోతుందా, లేకపోతే ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోతేనే అయిపోతుందా? కాదు కదా. నెక్స్ట్ జనరేషన్లో అంటే ఇంక ఈ రాష్ట్రం ఏమి ఉండదా? దివాళా తీసేసి నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనేది ఎవరు ఆలోచించరా? సో ఇప్పుడు ఉన్నటువంటి దానికి పరిష్కారం ఏదైనా నీ దగ్గర ఉందా అని చెప్పుంటే అది గొప్పగా ఉండేది. ఇప్పటికిప్పుడు చేయాల్సిన ఉండే అదేమీ చేయకుండా ఇప్పుడు ఆర్థికంగా మేమంతా చితికిపోయానో, నేనేమీ చేయలేను,
మీ డిమాండ్లు ఏంటి? ఇప్పుడు మీరు నన్ను కోసినా కూడా ఏమీ రాదు అంటే దాని వల్ల ప్రయోజనం ఏంటి? అంటే భవిష్యత్తు పైగా లేదని ఇప్పుడు పైగా ఎంప్లాయీస్ ని ఏ పథకం ఆపేయమంటారు చెప్పండి అనడం, ఇవన్నీ కూడా కొంచెం ఏదో కాస్త చిన్నపాటి ఫ్రస్ట్రేషన్ అని అనిపిస్తుంది. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అనుకోవాలి, కానీ ఫ్రస్ట్రేషన్ కూడా పబ్లిక్ చూపించకపోతేనే నాయకుడు. ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నప్పుడు మీసం తిప్పి తొడగొట్టినంత ఈజీ కాదు పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల మీద ఎప్పుడు కూడా అవగాహన అన్న ఉండాలి, లేదా నీకు అడ్వైజర్ అన్న ఉండాలి. అది లేకుండా ఇవాళ చెప్పావు అంటే ఈ రోజు ఆయన చెప్పిన ప్రకారం చూస్తే నెక్స్ట్ మంత్ ఎలా గడవాలో తెలియదు. అంటే రాష్ట్ర భవిష్యత్తు మొత్తం అయిపోయిందా? ఇక దివాళా తీసేసి ఐపీ పెట్టిన వ్యాపారిలాగా రోడ్డును పడిపోవాలా? కాదు కదా. ఈ రాష్ట్రం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో నీ దగ్గర ఆర్థిక పరమైనటువంటివి అంటే వనరుల పునరేకీకరణకు సంబంధించినటువంటి వాటి మీద నీ దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. సో దాని మీద భవిష్యత్తుకి సంబంధించి ఏదైనా నువ్వు ఒక ప్లాన్ చెప్పుకుంటే అది పర్ఫెక్ట్ అయ్యేది. అప్పులు చెప్పొచ్చు, అప్పులు చెప్పడానికి తప్పు పట్ల ఇలాంటి పరిస్థితి ఉంది, ఏం చేయాలి, దీన్ని అధిగమించడానికి మన దగ్గర ఈ ప్లాన్ ఉందని చెప్పాలి. నా దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఇది, దీనికి మీ సహకారం కావాలని చెప్పడం వేరు. డైరెక్ట్ గా ఎంప్లాయీస్ ఏ పథకం ఆపమంటారు మీరు రండి అంటే ఎంప్లాయీ ఎవరికి వాళ్ళు అంటే మీ వ్యక్తిగతంగా మీ అవసరం మీది, నా అవసరం నాది. మీరు కోటేశ్వరులైనా మీకు అవసరం ఉండి ఉండొచ్చు, మీరు పేదవాళ్ళైనా మీ అవసరం వేరే అవసరం ఉంటుంది. సో అవసరానికి దీనికి లింక్ పెట్టేసి చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఒక రకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి రాష్ట్రానికి గవర్నర్ ఫస్ట్ పౌరుడు అని అనుకుంటాం, కానీ పరిపాలనా వ్యవహారం అంతా కూడా సీఎం నడిపేది. ఓకే, ఆయన చెప్పడానికి లేకపోతే అసెంబ్లీలో మీటింగ్ చెప్పేప్పుడు మై గవర్నమెంట్ అంటానికి తప్పితే మిగతా వ్యవహారాలు ఏం లేవు. సో సీఎం అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర భవిష్యత్తే ఇలా ఉంది అని చెప్పడం కొంచెం అంటే ప్రజల్లో కూడా ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసినటువంటి అభిప్రాయం అయితే నాకుందండి. సార్ శామ్యూల్ గారు, ఇప్పుడు ఇవన్నీ మాటలు మాట్లాడడం అంటే రేవంత్ రెడ్డి గారు బడ్జెట్లు చెప్పడం, నా పరిస్థితి ఇట్లా అని చెప్పడం, 1800-500 కోట్లు తప్ప నా దగ్గర ఏం లేదని చెప్పడం, ఇవన్నీ కూడా ఆర్టీసీ సమ్మెను దృష్టిలో పెట్టుకునేనా ఆయన మాట్లాడుతున్నది? సరే, ఈరోజు ఉద్యోగస్తుల పైన, కార్మికుల పైన గత ప్రభుత్వం చూపినటువంటి వివక్ష కానీ, పార్షాలిటీ కానీ, టార్గెట్ కానీ, యూనియన్లు లేకుండా చేయాలన్నటువంటి విషయాలు కానీ మా ప్రభుత్వం చేయడానికి ఏం సిద్ధంగా లేవు. అయితే ఇంతకు సార్ మాట్లాడుకుంటూ ఒక మాట, శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉండే. మేము శ్వేతపత్రం విడుదల చేసినాం సార్. మేము శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాతనే కాగొచ్చి అడిగిన ప్రశ్న ఇది. మేము శ్వేతపత్రం విడుదల చేయకముందు అడగలేదు, మేము శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాతనే అడిగింది. 2 లక్షల కోట్లు మాయమైపోయినాయి అని. ఈ రోజు వరకు కూడా మేము రాష్ట్రంలో 8.19 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తే ఇప్పటికి కూడా 4 లక్షల దగ్గర ఇంకా అక్కడ లెక్కబెట్టే దగ్గరనే ఉంది. కాబట్టి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం, ఆర్థిక పరిస్థితుల ప్రభావము మేము ప్రజల ముందు ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ ప్రజలను, అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రసీని అందరినీ కూడా ఇందులో భాగస్వామి చేయాలనుకున్నాము. అంతేగాని మేము ఏ పథకం ఆపాలన్న ఉద్దేశం కానీ మా దగ్గర ఎక్కడ కూడా లేదు. ఇంతకుముందు సార్ ఏదో మాట్లాడుకుంటూ మాకన్నా ఘనంగా ఏదో చేస్తామని చెప్పినారు కదా అని సార్ ఇంతకుముందు అన్న వీళ్ళ 2023 సంబంధించినటువంటి మేనిఫెస్టో సార్. మేము రైతు బీమాలో 2 లక్షలు అంటే వీళ్ళు 5 లక్షలు అన్నారు. అట్లాగే మేము మహిళలకు 2500 అంటే వీళ్ళు 3000 అన్నారు. మేము రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతామంటే వీళ్ళు 15 లక్షలకు పెంచుతామన్నారు. గ్యాస్ సిలిండర్ 500 అంటే వీళ్ళు 400 అన్నారు. అట్లాగే రైతు బంధును మేము 15,000 అంటే వీళ్ళు 16,000 అన్నారు. అట్లా ఆసరా పెన్షన్ మేము 4,000 అంటే వీళ్ళు 5,016 రూపాయలు అన్నారు. సార్ ఇట్లా వీళ్ళు ప్రతిదీ కూడా ఏంది తెలుసా సార్, ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మేనిఫెస్టోని ఒక 16 రూపాయలు యాడ్ చేసాం, లేకపోతే మాకన్నా ఎక్కువనే ఇచ్చారు సార్. ఈ రోజు మేము గెలిచినాం కాబట్టి, ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మేము మాట్లాడడానికి తాడు పొంగరం లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడొచ్చు అని చెప్పి ఈ రోజు అధికార పార్టీ పైన ముఖ్యమంత్రి ఇక్కడ కూడా ఉద్దేశాలు సార్. కార్తిక్ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేసి 10 దిగిపోలేదు. అది 2 టర్మ్స్ చేసింది. అవును, ఓకేనా? ఈ 2 టర్మ్స్లోన ఏ రోజు కూడా ఇంత అప్పులున్నాయి నేను చేయలేము అనే పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాలేదు కదా. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇది ఎట్లా వచ్చింది? అంటే అప్పట్లో కూడా అప్పులు అయి ఉంటాయి, కాలేదని కాదు సార్. రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక్క అప్పు లేదు సార్. కరెక్ట్ సార్, ఒక్క రూపాయి అప్పు లేదు. ఈ 10 ఏళ్ళు పెండింగ్ బిల్లు లేదు సార్. ఒక్క పెండింగ్ బిల్లు లేదు ఈ రాష్ట్రం 2014లో వచ్చినప్పుడు. కానీ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేసరికి అప్పులతో పాటు, పెండింగ్ బిల్లులతో పాటు అవినీతి, అక్రమాలు కోకొల్లలుగా పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాయి సార్. మీరు అధికారంలోకి వచ్చే ఒక్క రోజులోనే 8 లక్షల కోట్లు చేయరు కదండి
అప్పటికి అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చి ఉన్నారు కదా అని దగ్గర చెప్పి నుంచి కూడా కాదు మేము కార్తిక్ గారు నాకు క్వశ్చన్ ఏంటంటే ఓకే అప్పులు ఉన్నాయని సీఎం గారు చెప్పడం మీ పరంగా ఆలోచిస్తే కరెక్ట్ చెప్పి తీరాల్సిందే. ఇందాక మీరు అన్నట్టు కాగు రిపోర్ట్ వచ్చింది మాకు మధ్యలో వచ్చింది మేము వీఆర్ ఇన్ డార్క్ అని చెప్పారు. ఓకే దాన్ని ఒప్పుకుందాం. నేననేది ఏంటంటే ఈ 2 టర్మ్లో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్కు కూడా అప్పులు ఉంటాయి. అప్పులు లేకుండా ఏ ప్రభుత్వం కూడా రన్ చేయదు. నేను అదే చెప్తున్నా. కానీ ఏ రోజు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంత బేలగా మాట్లాడలేదు కదా అంటున్నాను నేను. సార్ ఎందుకు అనంటే వీళ్ళకి ఆ రోజు రూపాయి అప్పు లేకపోగా మన దగ్గర పదేళ్ల పాటు 10 గురించి చెప్తున్నా. అయితే వీళ్ళ దగ్గర మిగులు బడ్జెట్ ఉంది. అయితే వీళ్ళ మిగులు బడ్జెట్ ఉంది. 2014లో రాష్ట్రం వచ్చేటప్పటికి మిగులు బడ్జెట్ ఉంది. మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు వీళ్ళు అప్పులు చేసిరు మీరు అని అంటే వీళ్ళు ఏమంటారు ఇప్పుడు చాలా తెలివిగా మేము ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే అప్పులు చేసినాం అన్నారు. అయితే ఈ రోజు వరకు కూడా నేను ఇప్పుడు ఆన్ రికార్డ్ ఛాలెంజ్ చేస్తున్నా, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము ఆ నిబంధనకు తెచ్చి అప్పు తెచ్చినాము, ఈ నిబంధనకు తెచ్చి అప్పు తెచ్చినామని చెప్తారు. కానీ మేము తెచ్చిన తాలూకు అప్పును ఇక్కడ కట్టినామని మాత్రం ఇప్పటివరకు ఒక్కరు చెప్పలేదు, ఇంక్లూడింగ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా చెప్పలేదు. అయితే వీళ్ళు అప్పులు తెచ్చిన అప్పులు ఏం చేసిండ్రు అంటే ఆడగట్టినాం ఈడగట్టినామని ఏడలా కట్టిన తీరి లోపలికి చూస్తే ఆ కాంట్రాక్టర్కి బిల్లు పెండింగే, ఈ కాంట్రాక్టర్ బిల్లు పెండింగ్. అట్లాగే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల బిల్లులన్నీ బిల్లులు పెండింగే సార్. బిల్లులు పెండింగ్ లేకపోతే బట్టి విక్రమార్క ఆఫీస్ ముందుకు వచ్చి కాంట్రాక్టర్లు ఎందుకు ధర్నా చేస్తారు, మా బిల్లులు మాకు ఇవ్వండి మహాప్రభు అని. మేం చేసిన బిల్లులా, మేము పెట్టిన బిల్లులు అవి. మీరు చేసిన 10 సంవత్సరాలు మీరు అప్పులు తెచ్చారు. ఆ అప్పులు ఏం చేసిండ్రు అంటే ఎవరికి తెలియదు. ఆఖరికి వీళ్ళు అవినీతి ఏంటంటే ఆఖరికి చెట్లు నాటితే కూడా అవినీతి చేసారు. వీళ్ళు చేసే ప్రతి క్రియలో కూడా ప్రక్రియ ఆఖరికి రిజల్ట్ ఏంది, ఎండ్ రిజల్ట్ ఏంది అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు అవినీతి. ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఏం చేసారు దానికంటే మేము తెలంగాణ ఉద్యమం చేసినాం. ఏం చేసారు అప్పు తెచ్చారంటే మేము తెలంగాణ తెచ్చినాం. ఏం చేసారు అప్పు తెచ్చారంటే మా బాపు చావు నోట్ల తల పెట్టి తెలంగాణ తెచ్చిండు. ఏం చేసిరు మీరంటే మేము మమ్మల్ని ప్రశ్నిస్తారా? మీడియా వ్యక్తి ఒక ఆయన అడితే నీకేం సంబంధం ఉందే, నీకేం లెక్క ఉందే, నీకేం పత్రం ఉందే అని చెప్పేసి మీడియా మిత్రుల మీద దాడి చేయాలి. కాబట్టి ఈ రోజు ఏంటంటే వీళ్ళు అప్పులు చేసిన పైసలు ఏమైనా ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ చూసినా లొసుగే ఉంది. కాళేశ్వరం చూస్తేనేమో కూలిపోయింది, నాగార్జున సాగర్ దగ్గర కూలిపోయింది. ఇప్పుడు ఎందుకు పనికిరాదు సార్ అది? వీళ్ళు ఏమంటారు అంటే కుంగినాయి, 2 పిల్లర్లు కుంగినాయి. ఏమైంది అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది సార్, ఈ పిల్లర్ కుంగితే ఏమైంది మీరు ఒప్పుకుంటారు? రిపేర్ చేయరా? ఏది సార్ అసలు ఈ పిల్లరే పాడైపోయింది, మీ బిల్డింగ్ పాడైపోయి స్లాబ్ అంతా క్రాక్లు వచ్చి వంగిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని కూలబట్టి మళ్ళా లేపి రీబిల్డ్ చేయాలి అంటే ఏంది? మళ్ళా పైసలు పెట్టుబడి పెట్టి మళ్ళా దాన్ని కాళేశ్వరం ఇంకా అయిపోయింది డెడ్ ప్రాజెక్ట్. సార్ ఎక్కడైనా సరే నాకు తెలిసినంత వరకు ఏ పవిత్ర గ్రంథమైన ఒక సూత్రం చెప్పారు సార్, మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు బండ మీద కట్టుకోండి, ఇసుకలా కట్టుకోకండి అని. అట్లాంటిది ఒక ఇల్లునే మీరు బండ మీద కట్టాల్సినప్పుడు మీరు ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి ఇసుకలా కడతారా సార్ ఎవరన్నా? మళ్ళీ మీరు అపర మేధావి అని ఆ రోజేమో దిస్ ఐడియా ఈజ్ ఫ్రమ్ మై ఓన్ బ్రెయిన్ అని మీరు ప్రెస్ మీట్లో చెప్పారు. ఒక ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్తో వచ్చి నాకేం సంబంధం, ఇంజనీర్లు ఇచ్చిరు నేను కట్టినానన్నారు. తర్వాత రైతు బంధుకు సంబంధించినటువంటి విషయం నా బుర్రలో నుంచి వచ్చింది, నేనుగా ఆలోచించిన నా రక్త కణాలు ఇట్లా పిండి నేను దీన్ని ఇచ్చిన అని అన్నారు. అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మీడియా మిత్రుడితో మాట్లాడుకుంటూ, ఒక పెద్ద అంటే జర్నలిస్ట్తో మాట్లాడుకుంటూ ఇట్స్ అన్ ఐడియా ఆఫ్ ఎన్ జర్నలిస్ట్ అన్నారు. మీ జీవితంలో మీరు ఏది నిజం చెప్పారు సార్? నేను ఇంకొక మాట అడుగుతా, కనీసం ఈ రోజుకు కనీసం మీ పార్టీ పేరు అనే నిజం చెప్తున్నారా? మీ పార్టీ పేరు ఏంది సార్? బీఆర్ఎస్. మీ పార్టీ పేరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మీ పార్టీకి పూర్తి మీకు షార్ట్ కట్ ఇచ్చింది బిహెచ్ఆర్ఎస్, భారతీయ రాష్ట్ర సమితి. అంటే బీఆర్ఎస్ గా వాళ్ళు అబ్రివేషన్ ఒప్పుకోలేదు. బీఆర్ఎస్ అనే దానికి తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ పైన బహుజన్ పార్టీకి సంబంధించినటువంటి వారికి బీఆర్ఎస్ అని ఉంది, కానీ మీకు భారతీయ రాష్ట్ర సమితికి బిహెచ్ఆర్ఎస్ అనేటువంటి వర్డ్ ఇచ్చింది. కొత్త వివాదాలు కొత్త వివాదం కాదు సార్, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి విషయం ఇది కాదు సార్. ఇప్పుడు మేము బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాము. అంటే మీ జీవితంలో ఏది ఒక్క నిజం చెప్పలేదు ప్రజలకు అన్నదానికి ఉదాహరణగా చెప్పండి. ఓకే సార్